రోహిత్, ముంబై అంటే వడపావ్, వడపావ్ అంటే ముంబై. మనం ఇక్కడికి వచ్చి వడపావ్ తినలేదండి. అందుకే కదా 70 years ప్లస్ లెగసీ మెయింటైన్ చేస్తున్న ప్లేస్ కి వెళ్ళి ఈ రోజు వడపావ్ తో పాటు మిసల్ పావ్ కూడా కుమ్మేద్దాం. అరే రోహిత్, వడపావ్ ఆవు అని పిలుస్తుంటే ఏంట్రా ఇంకా లేటు? హాయ్ గైస్, వెల్కమ్ టు వాట్స్ ఇన్ ముంబై ఎపిసోడ్ 10. మనం కరెక్ట్ గా ముంబైలోని సిఎస్టీ స్టేషన్ ఆపోజిట్ లో ఉండే ఐకానిక్ వడపావ్ ప్లేస్ అయిన ఆరం వడపావ్ దగ్గరికి వచ్చాం. 1939 లో శ్రీరామ్ తాంబే అనే పర్సన్ ఒక చిన్న స్టాల్ గా స్టార్ట్ చేసిందే ఈ ఆరం వడపావ్ సెంటర్. అలా చిన్న స్టాల్ గా స్టార్ట్ అయిన ఈ ప్లేస్ ఇప్పుడు ముంబైకి ఒక ఐకానిక్ ప్లేస్ గా మారింది. ఇక్కడ మహారాష్ట్రన్ ఫుడ్స్ బోల్డ్ అని దొరుకుతాయి. అందులోనూ ఇక్కడ దొరికే వడపావ్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది గురు. ఇక్కడ వడపావ్ ఇంత ఫేమస్ అవడానికి మెయిన్ రీజన్ సాఫ్ట్ గా ఉండే బ్రెడ్, హాట్ అండ్ ఫ్రెష్ గా ఉండే వడ. ఇవన్నీ కలిసి ఇక్కడ వడపావ్ ని బాంబే బర్గర్ అనే అంత ఫేమస్ చేసే. మచ్చా, ఇక్కడ మిసల్ పావ్ కూడా ఇరగ తీశారు. ఈ కొత్తిమీర వడ కూడా క్రిస్పీగా భలే ఉండదు మచ్చా. ముంబై వచ్చినందుకు మీరు హ్యాపీగా? ముంబైలో అన్ని ఫుడ్లు తిన్నందుకు నేను చాలా హ్యాపీ. ముంబైలో మీకు ఇష్టమైన ఫుడ్ ఏదో ఒకసారి కామెంట్ చేయండి. మర్చిపోకండి.